ఇదివరకు అట్లాంటి కొన్ని అక్కడ వాట్సాప్ గ్రూపుల్లో లోకల్ జర్నలిస్టులు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినా దాన్ని ఫోకస్ కానివ్వకుండా జాగ్రత్త పడతా వచ్చారు. ఇప్పుడు ఆ గ్యాంగుల యొక్క విశ్వరూపం ఇప్పుడు కనబడుతుంది. ఏకంగా ముఖ్యమంత్రి అయినా మాకు లెక్కలేదు అనేటటువంటిది. నేను మొన్న కూడా చెప్పా, ఇది కరెక్ట్ టార్గెట్ చేసి కొట్టడంలో ఎక్స్పర్ట్ అయినటువంటి బ్యాచ్ అయ్యాడు. కాకపోతే వీళ్ళు ఏదో పెద్ద క్రిమినల్ గ్యాంగ్ కాదు అన్నటువంటి ఏది ఇట్లాగా లెక్క పందాలు వేసుకుని అక్కడ తగులుతుంది తాకాయకి ఇక్కడ దంతామని చెప్పేటటువంటి బ్యాచ్ ఇదనేది. వీళ్ళ వయసు ఇది చూస్తే అదే కనబడుతుంది. ఇప్పుడు ఆ దుర్గారావు అనేటువంటి వాడు మరి చంద్రబాబు మీద ప్రేమతోనో లేకపోతే బొండావమా చెప్పాడు అన్నటువంటి ఉద్దేశంతోనో కానీ వీళ్ళని వాడాడు. వీళ్ళకేంటి పోయేదేం లేదు, 2 ఏళ్ళు ఏడాదో 2 ఏళ్ళు ఆ జునైనల్ హోము. ఇప్పుడు అవి కూడా చక్కగా భోజనాలు అవి బాగా పెడుతున్నారు అక్కడ. ఇంకోటి ఇట్లాంటి వాళ్ళు అంటే చాలా భయం అక్కడ కూడా. అట్లాంటిది వాళ్ళకి చెప్పుంటారు. ఈవెన్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ యూట్యూబ్లు సినిమాలు చూస్తున్నాక అందులో ఎట్లా ఉంటాయో కూడా తెలుసు. డామినేట్ చేసేవాడు అనేటువంటిది. అంటే ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్ గ్యాంగ్స్టర్ని తయారు చేస్తున్నాడు బోండా ఉమా తన అనుచరుడు దుర్గారావు ద్వారా అన్నటువంటి విషయం ఇప్పుడు స్పష్టంగా. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అంటే ఇది 2 సార్లు ట్రై చేశారంట కదా. ముందు ఆ కొట్టు సెంటర్ లోనే ఎక్కడో కొడితే డాబా కొట్ల సెంటర్ మిస్ అయితే మళ్ళీ వివేకానంద స్కూల్ దగ్గరికి వచ్చి దాడి చేశారు. అప్పుడైతే సక్సెస్ఫుల్ గా కొట్టేశారు. మామూలుగా మనం చూస్తూ ఉంటే జగన్మోహన్ ఒక సీఎం వెళ్తా ఉంటే అసలు ముందు వాళ్ళందరినీ దాటుకుని వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అంటే అంత జనం వెళ్ళలేం, నడుచుకుంటా వెళ్ళాలన్న.